విశాఖ డాబా గార్డెన్లో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఓం శాంతి రమక్కయ్య ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా మౌంట్ టాప్ వచ్చి మౌంట్ టాప్ని సందర్శించి అక్కడ విశేషాలు తెలుసుకోవాలంటూ అదేవిధంగా బ్లడ్ క్యాంప్ కూడా ఈ నెల ఆగస్టు 23వ తారీఖున ఉందంటూ గమ్యం చేరుకునేలాగా అనేక రకాల భౌతిక ప్రపంచపు ఆలోచనలో చిక్కుకుని పోతాడు. అందులోంచి మళ్ళీ బయటికి రాలేడు. ఈ గదిలోనే సన్లైట్ లేదు. మరి రావాలంటే ఒక గోడ ఒకవైపు బ్రేక్ చేసేస్తే ఆ సన్ కిరణాలు లోపలికి వస్తాయి. అదేవిధంగా జీవితంలో మనం చాలామంది అనుకుంటారు మేము ఇంకా 20 ఏళ్ళ ముందు ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా వస్తే ఈసారికి నేను టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతాను. దీనికి వయసుతో సంబంధం ఏం లేదు. ఇప్పుడేంటండి ఇంకా అంటారు. కొన్ని చిన్నపిల్లలు చూపించినప్పుడు అప్పుడే ఉంటారు ఇంకా చిన్న వయసు కదరా నీకు అన్నీ అనుభవించాలి, ఇప్పటి నుంచి ఏంటి నీకు ఆధ్యాత్మికత అంటారు. పెద్ద వయసు చూస్తే ఇంకేముందండి మేము పెద్దవాళ్ళు అయిపోయాం కదా, ఏజ్ వచ్చేసింది ఇంకేం చేస్తామండి సాధన అంటారు. అంటే సార్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణని మన జీవితంలో తెచ్చుకోవడానికి ఏజ్ లిమిట్ ఏం లేదు, వయసుతో నిమిత్తం వయసు పరిమితి లేదు. వారు విశేషంగా మా మీడియా కాన్ఫరెన్స్కి కూడా మీడియా పత్రికా విలేకరులందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని వాళ్ళు మౌంట్ ఆబు వారు దర్శించి ఉన్నారు. వారి జీవన సమయంలో మేము పత్రికా విలేకరులందరికీ కూడా ఒక స్ఫూర్తి ఇస్తున్నారనమాట. ఆ విషయాన్ని కూడా ఒక నిమిషం తెలియజేయవలసిందిగా కోరుతున్నానండి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మీడియా మిత్రుల్ని కలడానికి ప్రధానమైన కారణం రక్తదానం, దాని యొక్క ఆవశ్యకత గురించి నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ దేశానికి సంవత్సరానికి 4 కోట్ల యూనిట్లు కావాలి. కానీ ఇప్పటికీ కూడా కేవలం 1 కోటి యూనిట్లు మాత్రమే మనం సేకరించగలుగుతున్నాం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. కానీ రక్తదాన విషయంలో బాగా వెనకబడిన దేశం మన దేశం. వీరత్వానికి మన దేశాన్ని చిహ్నంగా మనం భావిస్తాం. కానీ మానవత్వానికి అంతకన్నా గొప్ప చిహ్నంగా భావించే గొప్ప కార్యక్రమమే రక్తదానం. ఎందుకంటే రక్తం నీలో ఉంటే ద్రవం, నువ్వు దానం చేస్తే దైవం. అది రక్తదానం. నువ్వు చిందించే ప్రతి నెత్తుటి బొట్టు ఒక తల్లి నుదిటి బొట్టు. అది రక్తదానం. రక్తం ఇవ్వడానికి మనందరికీ భయం, కానీ మనం రక్తదానం చేస్తే ఇంకో కుటుంబానికి అది అవుతుంది అభయం. అది రక్తదానం. అలాంటి రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మనసుకి హత్తుకొని బలంగా స్వీకరించి రక్తదానం చేయడం ద్వారా, అంటే ఈ సృష్టిలో ప్రాణాన్ని కాపాడడం కన్నా గొప్ప విజయం ఈ భూమి మీద ఇంకొకటి ఉండదు. ఎందుకంటే రక్తం కర్మాగారాల్లో తయారవ్వదు, ఇది భూమిలో పుట్టదు, చెట్టుకు కాయదు. ఒక మనిషి ఇంకో మనిషికి ఇవ్వగలిగే ఒక గొప్ప వరం రక్తదానం. అలాంటి రక్తదానం విషయాల్లో ఎంతోమంది భయం లేదా అపోహలు ఇలాంటి కారణాల వల్ల ఈ దేశంలో ఇంకా వెనకబడి ఉండడం వల్ల ఇప్పటికీ కూడా ప్రతి 2 సెకండ్లకి ఈ దేశానికి ఒక రక్తపు యూనిట్ అవసరం అవుతుంది. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భయం వల్ల లేకపోతే అపోహల వల్ల చాలామంది రక్తదానం చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు, అందరూ అనుకున్నది ఏంటంటే కరోనాలో ఎక్కువ మంది చనిపోయారు అనుకుంటున్నారు. కానీ అంతకన్నా ఎక్కువగా రక్తం అందకుండా చనిపోయిన వ్యక్తులు ఈ దేశంలో ఎక్కువ. ఆ విషయం ఎవరికి తెలియదు. సో అలాంటి ఈ సామాజిక వెనకబడిన ఈ ఉద్యమంలో రక్తదానం కోసం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాజయోగిని దాది ప్రకాష్ మనీజీ సంస్మరణం సందర్భంగా ఆగస్టు 22, 23, 24, 25 తారీఖుల్లో దేశవ్యాప్తంగా 1,00,000 యూనిట్లే లక్ష్యంగా ఒక బలమైన సంకల్పంతో 1,00,000 మంది ద్వారా రక్తాన్ని సేకరించడం ద్వారా డొనేట్ బ్లడ్ సేవ్ 3 లైఫ్స్ అంటాం. ఒక రక్తపు యూనిట్ 3 ప్రాణాలు కాపాడుతుంది. ఆ రోజు సేకరించిన 1,00,000 యూనిట్ల ద్వారా సుమారు 3 లక్షల మందిని కాపాడే ఒక గొప్ప మహత్తరమైన మహాయజ్ఞమే ఈ రక్తదాన శిబిరం. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదయ్యే విధంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా నేటి
ఈ సమాజానికి ఆదర్శం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సమాజ సమతుల్యానికి నిరంతరం పనిచేస్తూ మీ జీవితాలనే అంకితం చేస్తున్న బ్రహ్మకుమారీస్ అందరికీ కూడా నా తరఫున, అన్ని ఎన్జిఓస్ తరఫున ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. సో భూమి అందరికీ సమానం, గాలి అందరికీ సమానం, నీరు అందరికీ సమానం, అగ్ని అందరికీ సమానం, పంచభూతాలు అందరికీ సమానం. అందరి దేహాల్లో ఉన్న రక్తం మాత్రం అందరికీ సమానంగా అందకపోవడం విచారకరం. ఇప్పుడు నేను వేసుకున్న ఈ షర్ట్ మహా అయితే ఇంకొక 3 నెలలు వాడతా, లేకపోతే 6 నెలలు వాడతా. తర్వాత దీని ప్లేస్లో ఇంకో షర్ట్ వేసుకుంటే మరింత కాంతివంతంగా, మరింత ప్రకాశవంతంగా నేను ఉంటా. అలాగే మనలో ఉన్న రక్తం కూడా ప్రతి 3 నెలలకి దానం చేయడం వల్ల మరింత శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, అన్నిటికన్నా సంపద కన్నా సంతృప్తి గొప్పది. అలాంటి ఆత్మ సంతృప్తితో ముందుకు వెళ్ళే అదృష్టమే రక్తదానం. రక్తదానం చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తదానం చేయడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఇచ్చే రక్తానికి అనేక టెస్టులు చేయడం ద్వారా మనం ప్రతి సంవత్సరం హెల్త్ టెస్టులు చేసుకోక్కర్లేదు. ప్రతి 3 నెలలు మనం రక్తం ఇవ్వడం వల్ల మేజర్ టెస్టులన్నీ, అంటే HIV-1, HIV-2, HbA1c, VDRL, టైఫాయిడ్, మలేరియా, HCV వంటి మేజర్ టెస్టులు అన్నీ కూడా బ్లడ్ బ్యాంకులు చేయడం వల్ల, అంటే ప్రతి 3 నెలలకి కూడా మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ పరీక్షలన్నీ ఉచితంగా మనకి అక్కడ చేయబడి మన ఆరోగ్యంగా ఉన్నామో లేదో మనం తెలుసుకునే ఒక వెసులుబాటు మనకు ఉంది. సో ఇలాంటి రక్తదానాన్ని యువత అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, అంటే